మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్లు సీనియర్ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను విమర్శిస్తూ గత 2.5 సంవత్సరాలుగా ప్రస్తుత ప్రభుత్వం కాలయాపన చేయడమే తప్ప ప్రజలకు అవసరమైన కొత్త ప్రాజెక్టులను ప్రారంభించలేదని తీవ్రంగా విమర్శించారు. అదేవిధంగా తాను ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పటికీ మల్కాజ్గిరి నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఏ పనినైనా చిత్తశుద్ధితో నిర్వర్తించి సరైన ఫాలోఅప్ చేస్తేనే విజయవంతంగా పూర్తి చేయగలమని తెలిపారు. ఈ సందర్భంగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ కేసీఆర్ దూరదృష్టితో నిర్మించిన ఈ ప్రాజెక్టు వల్ల ఈ రోజులో ఎండాకాలంలో కూడా రైతులు 2 పంటలు పండించగలుగుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ జలవనరులపై పూర్తి అవగాహన కేసీఆర్ కుందని గుర్తు చేశారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆ కమిషన్ విధి విధానాలు నిబంధనలు పాటించలేదని, సాక్షులను పిలిచి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం సరైన విధానం కాదని ధర్మాసనం ఆక్షేపించినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో కమిషన్ నివేదికకు చెల్లుబాటు లేదని స్పష్టం చేస్తూ నిజం చివరికి బయటపడిందని పేర్కొన్నారు. కేసీఆర్ హరీష్ రావులపై వచ్చిన ఆరోపణలు నిలబడలేదని, కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు తేలిపోవడంతో ప్రజల్లో వాస్తవం బయటపడిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవనాడిగా నిలిచిందని, రాజకీయ ఆరోపణలను తట్టుకుని నిజం విజయం సాధించిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ తీర్పుతో తెలంగాణ ప్రజల నమ్మకం మరింత బలపడిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు జగదీష్ గౌడ్, శాంతి శ్రీనివాస్ గౌడ్, సబితా అనిల్ కిషోర్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు బద్దం పరశురామరెడ్డి, మేకల రాము యాదవ్, అనిల్ కిషోర్ గౌడ్, తోట నరేందర్ రెడ్డి, అరుణ్ రావు, ఢిల్లీ పరమేష్, డోలి రమేష్, కరంచంద్, ప్రభాకర్ గౌడ్, అమీనుద్దీన్, ఉస్మాన్, లక్ష్మణ్ యాదవ్, శోభన్ బాబు, శ్రీధర్ గౌడ్, భాస్కర్ రెడ్డి, నర్ల సురేష్, సులోచన, హేమంత్ పటేల్, మహేష్, శరణగిరి, మారుతి ప్రసాద్, సురేష్, జేకే సాయి గౌడ్, శివసాయి యాదవ్, కేబుల్ పరమేష్, శోభా తదితరులు పాల్గొన్నారు. రిపోర్ట్ని ఇప్పుడు నా మీద ఏదో కేసు అపవాదం పెడుతున్నారు. దానికి ఒక సరైన టైం ఇవ్వాలి. దానికి ఏమేమి దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ వెలువరించాలి. అక్కడ వెలువరించి ఇగో ఈ డాక్యుమెంట్ల ప్రకారం ఇట్లా అట్లాంటిది ఇయ్యలేదు అంటే వాళ్ళు ఏదో దాచిపెట్టుకొని తొందరగా ఏదో అపవాద చేయాలనేదే వాళ్ళ సంకల్పం కదా. అదే సంకల్పంతో పోయిందని కోర్టు చెప్పింది. అందులో అంటే కరెక్ట్గా ఒక సిస్టమేటిక్గా పద్ధతిగా రూల్ బుక్ ప్రకారంగా మీరు పోలేదు. రూల్ బుక్ ఎందుకు పోరు? ఏదైనా ప్రభుత్వం రూల్ బుక్ ఎందుకు పోదు? అందులో ఏం లేదు కాబట్టి ఏదో అపవాదం తీసుకురావాల్సిన ఉద్దేశంతో అట్లా చేసారు. వినీతి చేసిందనే దానికి ఎక్కడ సాక్ష్యత అంటే ఇప్పుడు ఎదుటి మనిషి మీద ఒకటి నువ్వు అభాండం మోపినప్పుడు నువ్వేం సమాధానం చెప్తావు అనేది ఇప్పుడు నా మీద ఏదో ఒక మర్డర్ కేసు ఇంకో కేసు ఏదో పెడతారు. నాకు అవకాశం ఇవ్వాలా ఇవ్వద్దా? నాకు అవకాశం ఇవ్వకుండా డగడగా వచ్చి కేసు బుక్ చేసిన లోపడేసేది అనుకోండి. దాని అర్థమైంది వాళ్ళ దగ్గర సరైన సాక్ష్యాధారాలు లేవనే కదా. సో ఇది కూడా అదే విధంగా జరిగింది. సరైన సాక్ష్యాధారాలు లేక వాటిని నిరూపించలేము అని చెప్పి వీళ్ళు ప్రతి ఒక్క దానికి ఇప్పుడు అందేందుకు అసెంబ్లీ సాక్షిగా కూడా మనం సవాలు విస్తున్నాం. చర్చ పెట్టండి, అసెంబ్లీ కేవలం దీనికోసమే తీసుకొని రండి, మాకు మైక్ ఇవ్వండి అని చెప్తుంటే కూడా మైక్ ఇవ్వకుండా అదేంటి అక్కడ కూడా రిపోర్ట్ని పెట్టేసి 2 నిమిషాలలో క్లోజ్ చేసి పెట్టేసి ప్రచారాలు మాని 2 అంటే ఒక 90,000 కోట్ల ప్రాజెక్టులో ఒక 2 పిల్లర్లు పొంగినంత మాత్రాన మొత్తం ప్రాజెక్ట్ని అపవాదం తీసుకొచ్చి మీరు రైతుల కోసం నీళ్లు ఎత్తిపోయకపోవడం మూలాన ఇవాళ నీళ్లు కూడా రైతాంగానికి దొరకని పరిస్థితి దాపరించింది. కాబట్టి వెంటనే వాటిని రిపేర్ చేయించి ఏదైతే గిఫ్ట్గా కేసీఆర్ గారు ఆయన ఆలోచనతోటి ఆయన కష్టపడి ఇలా తెలంగాణ ప్రజలకు ఒక గిఫ్ట్గా కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఇచ్చిండ్రో దాన్ని అదేవిధంగా ముందుకు తీసుకెళ్తూ కొనసాగించాలని నేను ఈ సందర్భంగా కోరుతూ అసత్య ప్రచారాలు మానుకోవాలని కాంగ్రెస్ పార్టీని కోరుతుంది. అయిపోయింది, ఇంకొక ఏడాది అయిపోతే ఎలక్షన్ ఇయర్లకు పోతాం. ఎలక్షన్ ఇయర్కి పోయినాక ఎవరు ఏం చేస్తారు? ఇప్పుడు చేసేది ఉంటే నువ్వు ఈ 2.5 సంవత్సరాల్లో చేసి చూపించి ఉంటే ప్రజలు కూడా నమ్ముతారు. ఇక అదేదో అంటారు చూడు, ఆగోపులి అని పాత స్టోరీలు విన్నారా? స్టోరీలు విన్నారు కదా. ఇక ఆ పులొచ్చే అని అసలు ఏం లేకుండానే పులొచ్చే అని చెప్పుకుంటూ తిరుగుతారు తప్ప వీళ్ళు ఏమైనా చేసిరా ఇప్పటిదాకా? అన్నీ అబండాలు వేసి ఇగో ఇంట్లో అవకతవకలు చేసినాం, ఇండ్లేదో చేసినాం. ఇప్పుడు ఎందుకంటే వీళ్ళ ప్రజాపాలన వచ్చింది, మేము 6 గ్యారంటీలు చెప్పినాం, 420 హామీలు ఇచ్చినాం, వీటిని అన్నింటినీ నెరవేర్చుకోలేకపోతున్నాం. ఏం చేయాలి? ఎదుటి మెదుకుపోయాలి. ఇప్పుడు మనం కూడా మల్కాజ్గిరిలో చూడమా అన్న ఇప్పుడు పని చేస్తుంటే మా మీద దుమ్మెత్తి పోస్తుంటారు కదా కొంత. అట్లాంటివి చాలా ఇక సహజంగా ఇవాళ పబ్లిక్లో జరిగే విషయం మీకు చెప్తున్నాను. ఇవాళ ఏం చేసిండు? ఒక్క హైదరాబాద్లో ఒక్క ప్రాజెక్ట్ అంటే ఒక ప్రాజెక్ట్ని ఇలా కట్టిన దాఖలాలు ఉన్నాయి. 2.5 సంవత్సరాలు అయింది. ఇలా హైదరాబాద్లో ఏం కనిపిస్తాయి? నువ్వు ఏ ఫ్లైఓవర్ ఎక్కినా కేటీఆర్ కనిపిస్తున్నాడు,
సెక్రటేరియట్ పోతే కేసీఆర్ కనిపిస్తాడు, కలెక్టర్ ఆఫీస్ పోతే కేసీఆర్ కనిపిస్తాడు, హైటెక్ సిటీ పోయి బిల్డింగ్లను చూసి ఐటీ ఇండస్ట్రీని చూసినప్పుడల్లా, ఐటీ కంపెనీలు ఆ బోర్డులు చూసినప్పుడల్లా మా ప్రభుత్వం గుర్తొస్తుంది. మరి ఇవాళ ఇప్పుడు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది అని చూపించుకొని ఒకటన్నా చేయాలి కదా. ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన కాంగ్రెస్ పార్టీ ఏవైతే కుట్రలు చేసి దుష్ప్రచారం చేసిందో దానిపైన మన హైకోర్టు మంచి తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు మా బీఆర్ఎస్ పార్టీకే కాకుండా తెలంగాణ ప్రజలకి, మొత్తం తెలంగాణ రైతాంగానికి కూడా గొప్ప విజయం ఇది. కాళేశ్వరం ప్రాజెక్టు మా కేసీఆర్ గారు ఫస్ట్ ముఖ్యమంత్రి అవ్వగానే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ఆలోచించి పెద్ద ఎత్తున ప్రాజెక్ట్ పూర్తి చేశారు. అయితే ఈ కాంగ్రెస్ పార్టీ గెలిచాక ఈ 2.5 సంవత్సరాల నుంచి కూడా దుష్ప్రచారం చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్ట్ని రైతాంగానికి, అంటే నీళ్లు రైతాంగానికి అందకుండా అంటే కుట్రలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ దీంట్లో 90,000 కోట్లు ఖర్చు పెడితే లక్ష కోట్లు అవినీతి జరిగిందని చెప్పి దుష్ప్రచారం చేస్తుంది. ఇదంతా కూడా ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. ఇది కేవలం మా పార్టీపై అంటే డైవర్షన్ పాలిటిక్స్ కోసమనే ఇవన్నీ కూడా చెప్తూ ప్రజలని డైవర్ట్ చేస్తూ ఇవన్నీ కూడా చెప్తున్నారు. దీనికి రిజల్ట్గానే నిన్న హైకోర్టు మా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే పీసీ ఘోష్ ఏదైతే నివేదికలో వెల్లడించిందో అది తప్పు అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. దాన్ని మేము మాకు విజయంగా భావిస్తూ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ప్రజల కోసమని మా కేసీఆర్ గారు చేశారు. అదంతా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కాబట్టి ఇదంతా కూడా విజయంగా భావిస్తున్నారు. మీరు వేసిన క్వశ్చన్స్ కానీ, మీరు మాట్లాడే తీరు కానీ బాగుంది. కాకపోతే ఆమ్ జనతా దగ్గర పోయి క్వశ్చన్ వేస్తే, ప్రతి ఆడవాళ్ళ దగ్గర పోయి మీరు క్వశ్చన్ వేస్తే బాగుంటుంది. ఎందుకంటే నీళ్ళ గురించి ఎంత అవసరపడ్డామో మాకు తెలుసు. 10 ఏళ్ళ నుంచి ఒక్క బిందె తీసుకొని ఒక ఆడవి ఇంటి బయటికి రాలేదు. అదంతా కేసీఆర్ గారి పుణ్యం. మీరు వేసే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ అక్కడే ఉంది. కేసీఆర్ గారు ఏం చేసారు అంటే ప్రతి ఇంటింటికి నీళ్ళు ఇచ్చారు. ట్యాంకర్ రిక్వైర్మెంట్ లేకుండే, బోర్స్ రిక్వైర్మెంట్ లేకుండే, పుష్కలంగా నీళ్ళు వచ్చింది. దావత్లు చేసుకుంటుండే, సావైనా మంచైనా చెడువైనా ప్రతిదానికి నీళ్ళు వస్తుంది. ఇంత మంచి పని చేసిన వ్యక్తి గురించి ఇట్లా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఈ ప్రెస్ మీట్ పెట్టడం ఉద్దేశం ఏమైనా ఉన్నా మీరు వేసిన క్వశ్చన్స్ అని మా ఎమ్మెల్యే గారు ఆన్సర్ ఇచ్చారు. నా తరఫు నుంచి ప్రతి మనిషి ఒక లేడీని కదిలిస్తే ఈ వాటర్ గురించి మాట్లాడుతుందని నాకు సీఎం గారు పార్టీని తీసుకొచ్చి 10 సంవత్సరాలు పరిపాలించి 4.5 కోట్ల ప్రజలు ఒకరికి ఏం అవసరం ఉన్నదో అటువంటి ప్రాజెక్టులు ప్రతి వర్క్ కూడా చేసి పెట్టి భారతదేశంలో నెంబర్ 1గా చేసినటువంటి వ్యక్తి కేసీఆర్. తెలంగాణ ఒక చిత్రంలో భారతదేశంలో ఒక వ్యయంగా నిలిపించింది. అతను చేసింది ఒకటే ఒక్కొక్క రాజు వచ్చినప్పుడు ఒక్కొక్క పని చేస్తాడు. అదేవిధంగా కేసీఆర్ వచ్చినప్పుడు అన్ని టైంలో 10 ఏళ్ళలో అన్ని వర్క్ చేసిండు. ప్రాజెక్టులు కట్టిండు, మన చెరువులు కట్టించిండు, దేవునిగులు కట్టించిండు. ఎవరికి ఎటువంటి అవసరం ప్రజల గురించి తెలుసుకొని రైతు బంధని, అదేవిధంగా దళిత బంధని ఎన్నో రకాలుగా తెలంగాణ ప్రజలను ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో భారతదేశంలో 4.5 కోట్ల ప్రజలను, మన తెలంగాణ ప్రజలను ఆత్మాభిమానులు దొరకనడు. అటువంటి వ్యక్తులు ఏం చేశారంటే 10 సంవత్సరాల తర్వాత ఇంకేమో చేస్తారని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారు చేసి సీఎం చేసినాం. ఇంత మంచి అభిమానంతో సీఎం చేస్తే ఆయన వచ్చిన తెలంగాణ బుడ్డిలంతా మంట కలిపాడు. ఆయన ప్లేస్లో నాలంటూ సీఎం చేసినప్పుడు అంతకంటే బాగా చేస్తున్నాడు. ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేదు. ఇది ఏ పని చేసినా కూడా జీరో చేస్తున్నాడు. ఏ పని చేసినా కూడా జీరో చేస్తున్నాడు. మనందరూ తెలుసు.